హలో ఎవ్రీవన్. మై లైఫ్ స్టైల్ డిస్ట్రిబ్యూటర్లకు, లీడర్లకు, కస్టమర్లకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మ్యాన్ శక్తి మ్యాన్ గురించినటువంటి సమాచారాన్ని మనం తెలుసుకుందాం. మ్యాన్ శక్తి మ్యాన్ అనేటువంటి పేరు వినగానే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఇది పురుషుల యొక్క లైంగిక సామర్థ్యానికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ అని చెప్పేసి. పురుషుల యొక్క లైంగిక సామర్థ్యం అనేటువంటిది రోజు రోజుకి తగ్గుతూ వస్తుందనేటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ లైంగిక సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఉపయోగపడేటువంటి అనేకమైనటువంటి ప్రొడక్ట్స్ ఉంటే, మ్యాన్ శక్తి మ్యాన్ అనేటువంటిది ఎందుకు ఇంత ప్రాముఖ్యతను సంతరించుకుంది అనేటువంటిది, ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. మ్యాన్ శక్తి మ్యాన్ ఎవరికి అవసరమనంటే, కోరిక బాగా తగ్గిపోయింది, లైంగికపరమైనటువంటి కోరిక అనేటువంటిది బాగా తగ్గిపోయింది అనేటువంటి వ్యక్తులకు ఇది చాలా అవసరం. స్ట్రెస్, అలాగే హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్, పూర్ బ్లడ్ సర్క్యులేషన్, లో ఇమ్యూనిటీ, వీటితోని ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే అసౌకర్యాన్ని ఫీల్ అవుతున్నారో వారికి ఇది చాలా అవసరం. లో మూడ్ అనేటువంటిది, కోరిక అనేటువంటిది బాగా తగ్గిపోవటం వల్ల పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ అనేటువంటిది పడుతుంది. సెక్సువల్ పర్ఫార్మెన్స్ మీద ప్రభావం పడుతుంది. అదేవిధంగా మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నా గానీ మన యొక్క లైంగికపరమైనటువంటి పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ అనేటువంటిది పడుతుంది. హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్, ఇది చెప్పక్కర్లేదు. హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్ ఉంటే చాలా ఇబ్బందులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. పూర్ బ్లడ్ సర్క్యులేషన్, మైక్రో లెవెల్‌లో బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది లేకపోతే పర్ఫార్మెన్స్ అనేటువంటిది అసలు ఉండే అవకాశం అనేటువంటిది లేదు. నెక్స్ట్, లో ఇమ్యూనిటీ. మనకు ఇమ్యూనిటీ అనేటువంటిది కూడా పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఇమ్యూనిటీ అనేటువంటిది స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు మాత్రమే మనకు చిన్న చిన్న రోగాలనేటువంటిది, అంటే చిన్న చిన్న జ్వరాలు, జలుబులు, దగ్గులు, తుమ్ములు ఇటువంటివి రాకుండా ఉంటాయి. అటువంటివి వచ్చినా కూడా మనం ఒక డిస్కంఫర్ట్ ఫీల్ అయిపోయి సెక్సువల్ ఫంక్షనింగ్‌కి దూరంగా ఉంటామనమాట. సో, వీటన్నిటిని అధిగమించినట్లయితే అద్భుతమైనటువంటి లైంగిక సామర్థ్యం అనేటువంటిది మన సొంతం అవుతుంది. మిత్రులారా, లైంగికపరమైనటువంటి సామర్థ్యాన్ని పెంపొందించడానికి బయట మార్కెట్‌లో ఏం లెవ్వా? ఉన్నాయి. చాలా ఉన్నాయి. మరి లైంగికపరమైనటువంటి సామర్థ్యాన్ని పెంపొందించడానికి బయట ఉన్న వాటితో సమస్యలేంటో మనం తెలుసుకుందాం. ఎలాంటివున్నాయంటే బయట మార్కెట్‌లో ట్రాంక్యులైజర్స్ ఉన్నాయి. ఈ ట్రాంక్యులైజర్స్, అదేవిధంగా నైట్రిక్ ఆక్సైడ్ బూస్టర్స్ ఇవేవైతే ఉన్నాయో వీటిని ఉపయోగించడం ద్వారా ఏమవుతుంది అనంటే సెడిషన్ అనేటువంటిది రావటం జరుగుతుంది. అంటే మత్తుగా వాడినప్పుడు బానే ఉంటుంది. వాడిన తర్వాత ఏమవుతుందనంటే సెడిషన్, అంటే మత్తుగా అయిపోవడం, డిమ్‌గా అయిపోవటం, తల బరువుగా ఉండటం, ఏమీ అర్థం కాకపోవటం, ఆలోచన శక్తి అనేటువంటిది క్రమంగా తగ్గిపోవటం అనేటువంటిది మీరు గమనిస్తారు. అదేవిధంగా బయట మార్కెట్‌లో దొరికేటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మీరు యూజ్ చేసినప్పుడు అవి సింప్టమ్స్ మీద పనిచేస్తాయి గానీ, రూట్ కాజ్ మీద పనిచేయవు. కాబట్టి అవి అప్పటికప్పుడు మాత్రమే కానీ, మనకు శాశ్వత పరిష్కారాన్ని మనకసలు చూపించలేవు. ఇవి బ్లడ్ ప్రెషర్‌ని ఇంప్రూవ్ చేస్తాయి. బ్లడ్ సర్క్యులేషన్‌ని కాదు, బ్లడ్ ప్రెషర్‌ని. ఈ బ్లడ్ ప్రెషర్‌ని ఇంప్రూవ్ చేయటం వల్ల అవి హార్ట్ అటాక్ కూడా దారితీసేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఓవర్ డోస్, ఒకవేళ మనం ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలనేటువంటి దాని ఉద్దేశంతో ఎక్కువగా తీసుకున్నట్లయితే అది మన ప్రాణాల మీదకొచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ పోతే వాటికి మనం బానిసలవుతాం. అలవాటైపోతాం. ఈ యొక్క అలవాటు అంటే ఎంతవరకు పోతుంది అనంటే అవి లేకుండా మనం పర్ఫార్మ్ చేయలేనటువంటి పరిస్థితిలోకి మనం పోతాం. సో, కాబట్టి ఇవి మన ఆరోగ్యానికి, మన భవిష్యత్తుకి ఎంత మాత్రం మంచివి కానే కాదు. ఇటువంటి పరిస్థితుల్లో సహజ సిద్ధంగా, శాస్త్రీయబద్ధంగా ఆహ్, మంచి ఇంగ్రీడియెంట్స్‌తోని ఏదైనా వచ్చింది అనంటే, ఇదిగోండి మన యొక్క మ్యాన్ శక్తి మ్యాన్, ఎలిమెంట్స్ వెల్‌నెస్ బ్రాండ్ నుంచి మ్యాన్ శక్తి మ్యాన్ అనేటువంటిది లాంచ్ చేయడం జరిగింది. ఈ మ్యాన్ శక్తి మ్యాన్ అనేటువంటిది న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో పూర్తి స్థాయి శాస్త్రీయ పరిశోధనలో నుంచి వచ్చినటువంటి ప్రొడక్టే మ్యాన్ శక్తి మ్యాన్. ఆల్ రౌండర్‌గా మిమ్మల్ని మార్చగలిగినటువంటి శక్తి కలిగింది మ్యాన్ శక్తి మ్యాన్. ఈ మ్యాన్ శక్తి మ్యాన్‌లో ఏ ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈ మ్యాన్ శక్తి మ్యాన్‌లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి అర్జున, జైవిత్రి, జైఫల్, కేసర్, అశ్వగంధ, పంజాసలం, సఫేద్ ముస్లి, సఫేద్ తేల్. ఇటువంటి శక్తివంతమైనటువంటి, పూర్తి సామర్థ్యంతో కూడినటువంటి ఇంగ్రీడియెంట్స్ అనేటువంటిది మన ఈ యొక్క మ్యాన్ శక్తి మ్యాన్‌లో ఉపయోగించడం జరిగింది. ఇది యూజ్ చేయటం ద్వారా మనకి ఏ ఫలితాలొస్తాయి అనేటువంటిది మనం ఈ యొక్క నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. చూడండి, అర్జున, జైవిత్రి, జైఫల్, కేసర్
ఈ ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేయటం ద్వారా హార్ట్ మజిల్స్ స్ట్రెంథెన్ అవుతాయి. ఎందుకు అనంటే, మన పర్ఫార్మెన్స్ బావుండాలి అనంటే రక్త సరఫరా జరగాలి. రక్తాన్ని సరఫరా చేసేదెవరు? గుండె. ఈ గుండె కండరాలు బలంగా ఉన్నట్లయితేనే రక్తాన్ని బాగా సరఫరా చేయగలుగుతుంది. మనం పోట్లాడినా, పరిగెత్తినా, ఎంత కష్టమైన పని చేసినా అవసరం కానటువంటి బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది సెక్సువల్ పర్ఫార్మెన్స్ చేయటానికి కావాలి. ఎందుకంటే అన్ని అవయవాలు గూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి కాబట్టి అన్ని అవయవాలకు బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ హార్ట్ మజిల్స్‌ని స్ట్రెంథెన్ చేయటం చాలా అవసరం. కాబట్టి ఇక్కడ అర్జున అనేటువంటి ఇంగ్రీడియెంట్‌ని యూజ్ చేయటం ద్వారా హార్ట్ మజిల్‌ని స్ట్రెంథెన్ చేయడం జరుగుతుంది. అదే విధంగా హార్ట్ నుంచి అంగానికి బ్లడ్ సర్క్యులేషన్ అంటే అంగానికి వివిధ అంగాలకు బ్లడ్ సర్క్యులేషన్ అనేటువంటిది జరగాలి అనంటే బ్లడ్ వెసెల్స్ రక్తనాళాల ద్వారా జరుగుతుంది కాబట్టి ఈ రక్తనాళాల కండరాలను కూడా స్ట్రెంథెన్ చేస్తుంది ఈ యొక్క అర్జున అనేటువంటి ఇంగ్రీడియెంట్. అదే విధంగా శరీరంలో ఉన్నటువంటి నైట్రిక్ ఆక్సైడ్ ఏదైతే ఉందో దాని ఉత్పాదనను పెంపొందించడం ద్వారా మైక్రో సర్క్యులేషన్ ఏదైతే ఉందో దాన్ని ప్రేరేపిస్తుంది. దాన్ని పెంపొందిస్తుంది. మైక్రో సర్క్యులేషన్ అంటే మీకు అర్థం కావడానికి చెప్పాలి అనంటే, మన కంట్లో చిన్న నరాలుంటాయి గదా! ఆ చిన్న నరాలకు కూడా బ్లడ్ సర్క్యులేషన్ అవసరం. కళ్ళు ఎర్రబడ్డప్పుడు చూడండి నరాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి మీకు. సో, అటువంటి నరాలే అంగంలో కూడా ఉంటాయి. సో, గుండె సమర్థవంతంగా ఉండి రక్తాన్ని పంప్ చేస్తుంది. రక్తనాళాల కండరాలు సమర్థవంతంగా ఉండి అంగం వరకు కూడా రక్తాన్ని తీసుకురాగలుగుతాయి. మరి అంగంలో రక్తం పూర్తి స్థాయిలో విస్తరించాలి అనంటే, సరఫరా చేయబడాలంటే మైక్రో సర్క్యులేషన్ అనేటువంటిది బావుండాలి. ఆ విధంగా ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటి దాన్ని ఉత్పాదనను పెంపొందించడం ద్వారా మైక్రో సర్క్యులేషన్ పెంపొందిస్తుంది. తద్వారా అంగస్తంభన సరిగ్గా జరుగుతుంది. పూర్తి స్థాయిలో జరుగుతుంది. పూర్తి సమయం వరకు మీ యొక్క కార్యక్రమం అనేటువంటిది ఎంత టైం ఉంటుందో అంత టైం అనేటువంటిది మీకు సపోర్ట్ చేసే విధంగా ఈ యొక్క ఆహ్, అంగస్తంభన అనేటువంటిది జరుగుతుంది. దానికి సపోర్ట్ చేస్తుంది ఈ యొక్క ఇంగ్రీడియెంట్స్ యొక్క ఆహ్, సముదాయం. అలా అన్నమాట. నెక్స్టొచ్చేసి అశ్వగంధ, పంజాసలం, సఫేద్ ముస్లి, సఫేద్ తైల్. అర్జున, పంజాసలం, సఫేద్ ముస్లి, సఫేద్ తైల్. ఈ ఇంగ్రీడియెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఇంగ్రీడియెంట్స్ అనేటువంటిది హార్మోన్ ఇంబాలెన్స్ ఏదైతే ఉందో, ఈ హార్మోన్ ఇంబాలెన్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది. బ్యాలెన్స్ అంటే సమతుల్యం చేయటం. సమతుల్యం చేయటం ద్వారా మనకు స్పెర్మ్ ప్రొడక్షన్‌ని పెంచుతుంది. వీర్య ఉత్పాదన అనేటువంటిది పెంచుతుంది. శుక్రకణాల ఉత్పాదన పెంచుతుంది. శుక్రకణాల యొక్క చురుకుదనాన్ని పెంపొందిస్తుంది. మానసిక ఒత్తిడిని తగ్గిచ్చేస్తుంది. తద్వారా పూర్తి యొక్క పూర్తి మీ లోపల ఉన్నటువంటి పూర్తి సామర్థ్యాన్ని బయటికి తీసుకొస్తుంది. ఈ యొక్క మ్యాన్ శక్తి మెన్. హౌ టు యూజ్ ఇది ఎలా యూజ్ చేయాలి? ఎలా యూజ్ చేయాలంటే నార్మల్‌గా అయితే ఉదయం 2 క్యాప్సూల్స్ పాలతోని, సాయంకాలం ఒక క్యాప్సూల్ పాలతోని తీసుకున్నట్లయితే భోజనానంతరం మంచి ఉపయోగంగా ఉంటుంది. అయితే మీకున్నటువంటి సమస్య, మీకున్నటువంటి సమస్యకు ప్రత్యేకంగా ఎలా వాడాలి? ఒకవేళ ఇంకా ఇతర సమస్యలేవైనా ఉంటే, లేదు ఇంకా కాస్త ఎఫెక్టివ్‌గా పనిచేయాలంటే ఏ ప్రొడక్ట్‌తో కలిపి వాడాలి? భోజనానికి ముందు వాడాలా? భోజనం తర్వాత వాడాలా? మీకు ఒకవేళ షుగర్ గాని, బీపీ గాని ఉంటే మీరెలా వాడాలి? ఇటువంటి సమాచారం పూర్తిగా మీకు తెలియాలి అనంటే, మమ్మల్ని కాంటాక్ట్ అయినట్లయితే మీకు పూర్తి సమాచారాన్ని మీ సమస్యను తెలుసుకొని, మీ సమస్యకు మీరు ఎలా వాడితే బావుంటుందో సలహాలు ఇచ్చి, మీకు జెన్యూన్ ప్రొడక్ట్ కంపెనీ నుంచి డైరెక్ట్‌గా ఆహ్, జెన్యూన్ ప్రొడక్ట్ అనేటువంటిది మీ దగ్గరికి వచ్చేటువంటి ఏర్పాటు అనేటువంటిది చేయడం జరుగుతుంది. మా రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఉంటారో వారి యొక్క నంబర్ మీకు ప్రొవైడ్ చేసి వారిని మీకు ఆహ్, అటాచ్ చేసి మీకు ఈ ప్రొడక్ట్ అనేటువంటిది అందే విధంగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా యూజ్ చేసేటప్పుడు మీకు కావాల్సినటువంటి సలహాలు, సూచనలు కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా కాంబినేషన్ ఆఫ్ ప్రొడక్ట్. ఏ ప్రొడక్ట్‌తో మనం కలిపి వాడొచ్చు. ఏ ప్రొడక్ట్‌తో కలిపి వాడకూడదు. దీనితోని కలిపి వాడేటువంటి ప్రొడక్ట్స్ ఏంటి? వాటిని ఎలా దీంతో కలపాలి అనేటువంటి పూర్తి సమాచారం అనేటువంటిది మీకిచ్చి సేఫ్ అండ్ సెక్యూరిటీగా మీ యొక్క సామర్థ్యాన్ని పెంపొందించడానికి సపోర్ట్ చేస్తాం. అదే విధంగా
ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇది వయాగ్రా లాంటిది కాదు. అప్పటికప్పుడే మీ సామర్థ్యాన్ని పెంపొందించేసి, అది లేకుంటే అది కాదు. ఇది మీకు ఎంత మాత్రం అడిక్టివ్ కాదు. మీరు దీనికి అలవాటైపోరు. ఇది కొంతకాలం ఒక నెల, 2 నెలల, 3 నెలల మీకు అవసరమైనటువంటి సమయాన్ని వాడి వదిలేస్తే మళ్ళీ 5, 6 ఏళ్ల వరకు మీ యొక్క పెర్ఫార్మన్స్‌కి ఎటువంటి తిరుగు ఉండదు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవసరమైనటువంటి వ్యక్తులకు షేర్ చేయడం ద్వారా వారికి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధుమిత్రులతో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.